కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధికి మరో ముందడుగు పడింది. యూనివర్సిటీ పరిపాలనా విభాగం మొదటి అంతస్తు నిర్మాణానికి మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. అలాగే యూనివర్సిటీ అంతర్గత నీటి సరఫరా పైప్లైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయగా పునరుద్ధరించిన ఆడిటోరియంను ప్రారంభించారు. విద్యారంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆనాడు హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఉన్న డీసీ రెడ్డి గారు ఇక్కడ స్థలాన్ని చూసి చెప్తే నేను ఇక్కడ వారిని తీసుకొచ్చి ఈ స్థలాన్ని అంతా పరిశీలింపజేసి 200 ఎకరాలను ప్రతిపాదన చేసి 2008లో నేను మార్కెట్ చైర్మన్ ఉన్నప్పుడు ఫౌండేషన్ రాజశేఖర రెడ్డి గారితో వేసుకున్నాను. దాని తదుపరి నేను పార్లమెంట్ సభ్యుడైన తర్వాత ఈ యూనివర్సిటీకి సంబంధించి అప్పుడప్పుడే కాంపౌండ్ వాల్ నిర్మించినట్లు అనేక సందర్భాల సమస్యలు ఉంటే కాంపౌండ్ వాల్ నిర్మాణం ఒకటి అభివృద్ధి చేసుకుంటూ వస్తున్న సందర్భాల అప్పటికే 2004-2009 మధ్యలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ సైన్స్ అయితే జీవన్ రెడ్డి గారు కొండగట్టలో, దాని తదుపరి మరొక ఇంజనీరింగ్ కాలేజ్ వస్తే శ్రీధర్బాబు గారు మందిలో, దాని తర్వాత 2014-2024 దాకా ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి సిరిసిల్లలో, ఇలా 3 ప్రాంతాలకు ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి. శాతవాహన యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీ కావాలనే ఆలోచనతో చాలా కాలంగా నేను 10 సంవత్సరాలు నేను కాలేదు. ఇలా ఇక్కడ